ఈ దేశంలో శతాబ్దాలుగా కులం పేరుతో మరియు వృత్తిపరంగా అణచివేతకు గురవుతూ సామాజికంగా బహిష్కరణకు గురవుతున్నటువంటి బీసీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. ఈ సందర్భంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ముసాయిదా బిల్లును ఏర్పాటు చేస్తుండడం ఆహ్వానించదగ్గ విషయం. ఈ చట్టం ఏర్పాటై అమల్లోకి వస్తే బీసీలను హక్కులను కాపాడడం అనేది ప్రాథమిక విధిగా ప్రభుత్వంపై ఉంటుంది. ఇవాళ దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీసీలపై దాడులు జరుగుతూ ఉండడం, అదేవిధంగా కులం పేరుతో దూషిస్తూ ఉండడం, అలాగే తక్కువ కులం వాళ్ళని సమాజానికి దూరంగా ఉంచడం, అంతేకాకుండా వాళ్ళు చేస్తున్న వృత్తిని బట్టి సమాజానికి దూరంగా వెలివేయడం లేదా గ్రామాల బహిష్కరణ చేయడం అనేది కూడా నిరంతరం మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీసీలకు రక్షణ చట్టం కల్పించడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ముందడుగు. ఈ చట్టాన్ని అత్యంత పకడ్బందీగా శిక్షలు వేయడం గురించి మాత్రమే కాదు, బీసీలకు హక్కులను కాపాడడంలో భాగస్వామ్యమయ్యేందుకు ఈ డ్రాఫ్ట్ బిల్లును రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను తగ్గట్టుగా ఏదైనా సంఘటన జరిగితే తక్షణమే దానిపైన ఎంక్వైరీ చేసి యుద్ధ ప్రాతిపాదికన నిర్ణయాలు తీసుకునేందుకు, చర్యలు తీసుకునేందుకు ఆ చట్టంలో వెసులుబాటు కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలకు రక్షణ కల్పించడం అంటే భారత రాజ్యాంగం సూచించినటువంటి సామాజిక సమానత్వపు విలువలను కాపాడమే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. బీసీల రక్షణ చట్టాన్ని అతి తొందరలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి బిల్లుగా రూపొందించాలని, దాన్ని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని, కాలయాపన చేయకుండా ముఖ్యంగా. ఎందుకంటే ఈ దేశంలో శాసన వ్యవస్థ ఎంత క్లిష్టమైన విధానం ఉంటుందో మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ శాసనాలు రూపొందించే క్రమంలో లోటుపాట్లను సవరిస్తూ యుద్ధ ప్రాతిపాదికన బీసీల రక్షణ చట్టాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు.